గేమ్ చేంజర్ రివ్యూ పార్ట్ 2. నేను గేమ్ చేంజర్ సపోర్ట్లో ఉన్నా. అసలు నాకు తెలుసు చాలా ఆ టీం అసలు చాలా వర్స్ట్ ఉంది. అసలు ఫేక్ ఎలక్షన్స్, ఫేక్ వ్యూస్, ఫేక్ అంతా ఫేక్ చెత్త. ఎందుకు సపోర్ట్లో ఉన్నా? సో హై గైస్, వెల్కమ్ టు పిల్లి బడ్జెట్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ చేయండి, కొంచెం సపోర్ట్ కావాలి. ఇంకా ఈ టాపిక్ మెయిన్గా రామ్ చరణ్ గారికి నేను సపోర్ట్లో ఉన్నా. ఎందుకంటే ఆయన మీద చాలా నెగిటివ్ పేరు వచ్చింది. ఆయన కోసం నేను కొంచెం ఆర్గ్యూ చేస్తున్నాను. ముందు ఎవరు కానీ బ్లేమ్ చేయాలంటే ఈ సినిమా కోసం ఇంకా శంకర్ గారికి, ఇంకా దిల్ రాజు గారికి. నేను శంకర్ గారు అంత టైం స్పెండ్ చేయను, ఎందుకంటే ఆయన 5 hours ఫుటేజ్ తీశారు. అసలు ఆయన చెప్పిన తర్వాత అర్థమాలి 5 hours ఫుటేజ్ అంట ఈ సింపుల్ స్టోరీకి. సో అర్థమైంది కదా మీకు, శంకర్ గారు అంత ప్రాపర్ స్క్రీన్ ప్లే అంటే ఫోకస్ చేయలేదు స్క్రీన్ ప్లే మీద. 5 hours ఫుటేజ్ ఎలా తీస్తారు ఈ సింపుల్ స్టోరీకి? 5 hours. పార్ట్ 1, పార్ట్ 2 తీయచ్చు కదా, అందరూ చేస్తున్నారు. మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వదిలే. దిల్ రాజు గారు ఎందుకంటే మీరు సినిమా చూసారు కదా, మీకు సినిమా తెలుసు. ఎందుకు వింటేజ్ శంకరు ఎంత చాలా ఓవర్ హైప్ ఎందుకు? నాకు తెలుసు ఏంటి ఈయన వెళ్ళి నా సినిమా బాగాలేదని చెప్పరు కానీ కొంచెం ప్రాపర్ హైప్ ఇస్తే బాగానే ఉంటుంది నా ఫీలింగ్. అసలు ఓవర్ హైప్ ఇచ్చి ఫ్యాన్స్ ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళారు, డిసప్పాయింట్ అయ్యారు. మీరు ప్రాపర్ హైప్ ఇస్తే ఫ్యాన్స్ కొంచెం మిక్స్డ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తారు, కొంచెం ఇంకా పాజిటివ్ ఏమో వచ్చొచ్చు. నా ఫీలింగ్, హైపోథెటికల్ ఫీలింగ్, కానీ జస్ట్ అది కొంచెం మారాలని నేను అంటా. ఇంకా మన ఎందుకు రామ్ చరణ్ గారికి సపోర్ట్? ఎందుకంటే నేను ట్విట్టర్లో వెళ్తా, ఆయనకి ఫ్యాన్ బేస్ లేదు, ఆయనకి యాక్టింగ్ రాదు. రాదా? రంగస్థలం అందరూ చూసారు కదా, ఆ తర్వాత RRR, ఆ తర్వాత అప్పనారావు. రంగస్థలంతో ప్రూవ్ చేశారు ఆయనకి యాక్టింగ్ వస్తుంది, RRRతో సెటిల్ చేశారు ఆయనకి యాక్టింగ్ వస్తుంది, అప్పనారావుతో ఎస్టాబ్లిష్ చేశారు ఆయన ఒక TFIలో టాప్ యాక్టర్, ఫైన్ యాక్టర్. అవును, ఖచ్చితంగా ఆ ఫేజ్ ఉంటుంది. ఏంటి నాయక్, ఆరెంజ్, ఎవరు ఆ ఫేజ్ ఉంది, కానీ రంగస్థలంలో ప్రూవ్ చేశారు. మీరు నన్ను అడిగితే ఈ డెకేడ్లో 2015, 2025 ఖచ్చితంగా చిట్టిబాబు రోల్ ఈ 5 places ఉంటుంది. ఇంకా ఫ్యాన్ బేస్ లేదు, ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది ఈ ట్విట్టర్లో. ఎవరికి ఫ్యాన్ బేస్ లేదు? రామ్ చరణ్ గారికి 200 crores నిజమైన కలెక్షన్స్ అంట. ఆ 200 crores మెయిన్గా రామ్ చరణ్ గారి పేరుతో వచ్చింది. శంకర్ పేరుతో కాదు, రాజు గారి పేరుతో కాదు, మెయిన్గా రామ్ చరణ్ గారి పేరుతో వచ్చింది. ఇంకా చెప్పాలంటే అది అప్పన్న 20-minute క్యారెక్టర్కి వచ్చింది 200 crores. ఆ ఫ్యాన్ బేస్ ఆర్గ్యుమెంట్ అసలు చాలా చందాలంగా ఆర్గ్యుమెంట్. అది ఎవరికైనా, ఎన్టీఆర్కైనా, అల్లు అర్జున్ గారికైనా, మహేష్ బాబు గారి ఫ్యాన్, మహేష్ బాబు గారికైనా, ప్రభాస్ గారికైనా. మెయిన్గా నా పాయింట్ ఏంటంటే అందుకు ఫ్యాన్ బేసెస్ ఉన్నారు, అలాంటివి చెప్పుకోరు. ఇంకా ఫైనల్గా మన ఫేక్ ఎలక్షన్స్ మ్యాటర్కి వస్తే నేను అగ్రీ చేస్తాను. నా సపోర్ట్, నా పక్కేం లేదు ఇక్కడ. ఖచ్చితంగా గేమ్ చేంజర్ టీం చాలా తప్పు చేశారు, 100 crores యాడ్ చేశారు. కానీ నా పాయింట్, నాకు క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఎవరైనా ఫ్యాన్స్ అయినా, మీకు నంబర్ చూస్తే హ్యాపీనెస్ వస్తుందా? నంబర్ చూస్తే అది ప్రొడ్యూసర్స్కి రావాలి కదా హ్యాపీనెస్, మీకెందుకు? మీకు మా యాక్టర్ యాక్టింగ్ చేశారు, ఆయన జాబ్ చేశారు, అది మీరు వాల్యూ తీసుకోవాలి, నంబర్ కాదు. నన్నే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, నాకు భీమ్లా నాయక్ నంబర్ కన్నా జల్సా ఇంటర్వల్ యాక్టింగ్ వాల్యూ ఇస్తా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్లో చూస్తే నాకు పుష్ప యాక్టింగ్ నచ్చుది, దెన్ ద నంబర్. ఆ నంబర్ ఐసింగ్ ఆన్ ద కేక్. అంటే మీరు ఆర్గ్యుమెంట్స్ వెళ్తే ఏంటి, నా హీరో తోపు, ఆ నంబర్ ఎండింగ్లో చెప్పాలి. ఏంటి ఫైనల్గా మా సినిమా 2000 crores, లేకుంటే మా సినిమా ఇది. కానీ మీ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా హీరో బెస్ట్ యాక్టర్ అని మీరు ప్రూవ్ చేయాలి. సో అంతే గైస్, కొంచెం హార్ష్గా ఉండొచ్చు శంకర్ గారి మీద, దిల్రాజు గారి మీద, లేకుంటే ఫ్యాన్ బేసెస్ మీద. సో హార్ష్గా ఉంటే అపాలజైజ్, కానీ నా ఫీలింగ్స్ చెప్పాలి అదే. సో ఇంకా తండ్రి రేపు వస్తుంది.
అది రివ్యూ చేసి ఇస్తా. ఇంకా అంతే గైస్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను రైటా రాంగా మీరు చెప్పండి. సో అందుకే పిల్ల బడ్జెట్ డిస్కషన్స్ కదా. సో అంతే గైస్. సీ యూ సూన్. బాయ్.